హాయ్ అండి, ఈరోజు మీకు కొత్త వెంచర్ పరిచయం చేయబోతున్నాను. ఇది వచ్చేసి శంకరపల్లి టు వికారాబాద్ వెళ్ళే రూట్లో నవాబ్పేట దగ్గర వస్తుందండి. ఈ ప్రాజెక్ట్కి నియోపోలిస్ కోకాపేట నుండి మన వెంచర్ వరకు రూట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కోకాపేట. ఇది అవుటర్ రింగ్ రోడ్ అండి. ఇది చూస్తున్నారు నానక్రామ్గూడ, మణికొండ, నార్సింగి, గండిపేట, మాదాపూర్. ఇలా ఈ కోకాపేట నుండి కొంచెం ముందుకు వెళ్ళాలి. చిన్న లైన్ కనిపిస్తుంది కదా వైట్, ఇలా వెళ్తే మనకి మోకిలా వస్తుందండి. మోకిలా తర్వాత వచ్చేసి శంకరపల్లి. ఈ కోకాపేట నుండి శంకరపల్లి వరకు 200 ఫీట్ రోడ్ అండి. శంకరపల్లి టు మళ్ళీ మేతప్పాన్ కూడా వెళ్ళాలి. మేతప్పాన్ కూడా నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే నవాబ్పేట వస్తుందండి. నవాబ్పేట దగ్గరే మన ప్రాజెక్టు నుండి 3.1 కిలోమీటర్స్ దూరంలో అర్కతల విలేజ్ దగ్గర ఫుడ్ పార్క్ కూడా ఉందండి. ఎంకతల విలేజ్ దగ్గర మనకు 1200 ఎకరాలలో మొబిలిటీ వ్యాలీ వస్తుందండి. మన ప్రాజెక్ట్కి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ మొబిలిటీ వ్యాలీ అండి. చాలామంది అనుకుంటారు మొబిలిటీ వ్యాలీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కావచ్చు, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీస్ వస్తాయేమో అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంతా కూడా జహీరాబాద్లో వస్తుందండి. ఎంకతల విలేజ్ దగ్గర వచ్చేసి రీసెర్చ్ ల్యాబ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఎంకతల విలేజ్లో వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ వస్తుందండి. రేపు ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వచ్చే లో బడ్జెట్లో ఏదైనా ఉంది అంటే అది మన ప్రాజెక్ట్ అనేది చెప్పొచ్చు. ఇందులో దాదాపు 50,000 కోట్ల ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. ఈ మొబిలిటీ వ్యాలీ కూడా ఏ 5 సంవత్సరాలకు లేదంటే ఏ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వస్తుంది కాదండి. ప్రజెంట్ లైవ్లో అక్కడ వర్క్ స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చండి. వెంచర్కి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.